హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా. నేను జర్నలిస్ట్ మధుగాని రాణి. హైదరాబాద్ వాసులకు సువర్ణ అవకాశం, అమల్లోకి ఓటీఎస్ స్కీమ్. 2000 నుంచి 1,00,000కు పైగా హైదరాబాద్ వాసులకు సువర్ణ అవకాశం అందుబాటులోకి వచ్చింది. నగరవాసులకు మరోసారి ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ను అమల్లోకి తీసుకొచ్చింది వాటర్ బోర్డు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లింపుల కోసం ఈ ఓటీఎస్ పథకంతో చక్కటి అవకాశాన్ని మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దసరా పండుగను పురస్కరించుకొని అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ పథకాన్ని నెల రోజుల పాటు అంటే అక్టోబర్ 1 నుంచి 31 తేదీ వరకు అమలు చేయనున్నారు. అయితే బకాయిలు పూర్తిగా చెల్లిస్తేనే ఈ పథకం వర్తించనుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ వాటర్ బోర్డులో నీటి బకాయిలు రోజు రోజుకి పెరిగిపోతుండడంతో వాటిని తగ్గించేందుకు వాటర్ బోర్డు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ మేరకు మరోసారి ఓటీఎస్ పథకాన్ని అమలు చేయాలని సెప్టెంబర్ 19వ తేదీన రేవంత్ రెడ్డి సర్కార్ కు వాటర్ బోర్డు లేఖ రాసింది. వాటర్ బోర్డు లేఖ పైన సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఓటీఎస్ అమలుకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఓటీఎస్ కింద వినియోగదారులు ఎలాంటి ఫైన్ వడ్డీ లేకుండా బకాయిలను చెల్లించే సువర్ణావకాశం అందుబాటులోకి వచ్చినట్టయింది. ఈ ఓటీఎస్ పథకాన్ని గత ప్రభుత్వం 2016లో ఒకసారి, మళ్ళీ 2020లో మరోసారి వాటర్ బోర్డు అధికారులకు అమలు చేశారు. ఈ పథకం అమలు చేయటం వల్ల ఒక్కో విడతలో 400 కోట్లకు పైగానే బకాయిలు వసూలైనట్టుగా లెక్కలు చెప్తున్నాయి. అయితే నీటి బిల్లుల బకాయిలపై ఉన్న వడ్డీని మాఫీ చేసేందుకు అధికారులు స్థాయిని బట్టి పరిమితిని నిర్ణయించింది ప్రభుత్వం. మేనేజర్ స్థాయిలో 2000 వరకు వడ్డీని మాఫీ చేసేందుకు అనుమతించగా, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో 2001 నుంచి 10,000 వరకు, జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్న అధికారులు 10,001 నుంచి 1,00,000 వరకు మాఫీ చేయొచ్చు అని పరిమితి విధించారు. ఇక చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్న అధికారులు 1,01 నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ చేసే అధికారులను ప్రభుత్వం కల్పించింది. అయితే హైదరాబాద్ వాసులంతా ఈ సువర్ణ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలని వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి వినియోగదారులకు సూచించారు. అసలు ఓటీఎస్ నిబంధనలు ఏంటనేది చూద్దాం. ఓటీఎస్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. నల్లా కనెక్షన్ యాక్టివ్ ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. గతంలో ఓటీఎస్ ను వినియోగించుకొని వారు ఒకేసారి బిల్లు చెల్లిస్తే ఆలస్య రుసుము, వడ్డీ మాఫీ అవుతాయి. ఒకవేళ గతంలో ఓటీఎస్ ను వినియోగించుకుంటే 50% మాఫీ అవ్వనుంది. ఈ పథకం క్రింద ప్రయోజనం పొందాలనుకునే వారు భవిష్యత్తులో 24 నెలల పాటు క్రమంగా బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరి చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి. అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.